అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీష్. నేను వాస్తు ప్లానర్ని. మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వాస్తు విషయంలో ఒక ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము. ఇంటి లోపల బాత్రూమ్స్ కానీ, కిచెన్ కానీ, బెడ్రూమ్స్ కానీ ఎలా ఉండాలని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఇంటి లోపల కిచెన్ ఆగ్నేయంలోనే ఉండాలి. బెడ్రూమ్స్ నైరుతి అండ్ వాయువ్యంలో బెడ్రూమ్స్ వస్తాయి. డబుల్ బెడ్రూమ్ అయితే ఇంకా హాలు, డైనింగ్ ఇవన్నీ మనకి తెలిసినవే, మీకు తెలిసినవే. ఈ తర్వాత ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చాలామంది అడుగుతున్నారంటే, బెడ్రూమ్లో ఏ వైపున బాత్రూమ్ ఉంటే బాగుంటుంది అని చాలామంది అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఆ బెడ్రూమ్కి ఆగ్నేయంలో కానీ లేదా ఆ బెడ్రూమ్కి వాయువ్యంలో కానీ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కానీ లేదా మామూలు కామన్ బాత్రూమ్ కానీ నిర్మించుకోవచ్చు. అంతేగాని చాలామంది బెడ్రూమ్ స్క్వేర్ ఉండాలి, బెడ్రూమ్లో స్క్వేర్ కాకుండా బెడ్రూమ్లో కొంతమంది బెడ్రూమ్ బయటికి వచ్చే విధంగా లెట్రిన్ బాత్రూమ్ నిర్మిస్తుంటారు. ఇది ఎంతవరకు ఉపయోగిస్తుందని చాలామంది అడిగారు. ఇలా ఏం లేదండి. ఇంటి మొత్తానికి 4 మూలల్లో అంటే 4 డైరెక్షన్లలో మనం లెక్క పెట్టుకోవాలి. కానీ ఇంట్లో ప్రతి రూమ్కి మనము మూలకి ఇది ఉండకూడదు, అది ఉండకూడదు అంటే మనం మనకి కావాల్సినంత అనుకూలంగా ఇల్లు నిర్మించుకోలేమండి. ఇవన్నీ అయితే నేను ఒప్పుకోను. కాకపోతే ఇంటి 4 మూలలు క్లియర్గా ఉండే విధంగా చూసుకోవాలి. అంతేగాని ఇలా బెడ్రూమ్స్లో మాత్రం బాత్రూమ్స్ కామన్ కానీ ఏ బాత్రూమ్ అయినా సరే ఒక నైరుతి మూలలో తప్ప వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ, అదే చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి వాయువ్యంలో కానీ లేదా నైరుతిలో కూడా ఆ బెడ్రూమ్లో ఉండవచ్చు. దాని నుంచి ఎటువంటి దోషాలు ఉండవు. అంతేగాని దయచేసి అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు మన ఇల్లును చెడబెట్టుకునే పని మాత్రం చేసుకోవద్దండి. దయచేసి చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు వాస్తు సలహాలు కావాలంటే ప్రతిరోజు ఏ రోజైనా సరే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ కాల్ చేసి నన్ను మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు ఏవనేది నన్ను ఆ సమస్య పరిష్కారం అడగవచ్చు. నాకు తెలిసినంత మేర నేను మీకు ఫోన్లోనే ఆ చిన్న దోషాలకు మాత్రం పరిష్కారం ఇవ్వగలను. అలాగే కొన్ని ప్రాంతాలకు నేను దూర ప్రాంతాలకు వెళ్ళలేను. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. గురువు గారు ఇక్కడ మా ఏరియా ఏమన్నా వస్తుంటారా అని. కొన్ని ఏరియాలకు నేను వెళ్ళాను. అలాంటి వారు సరే మీరు ఒకసారి మీ ఇంటి యొక్క ప్లాను, మీ ఇంటి యొక్క షేపు ఇవన్నీ ఒక వీడియో తీసుకొని, అంటే మీ ఇంటి యొక్క 4 మూలలు ఎలా ఉన్నాయి, కాంపౌండ్తో సహా మొత్తం ఆ రోడ్డు ఎలా ఉంది, ఇవన్నీ ఒక వీడియో తీసుకొని తర్వాత మీ ఇంటి యొక్క ప్లాన్ ఒక పేపర్లో రాసుకొని, అంటే ఇంటి బయట ఎలా ఉంది, ఇంటి లోపల రూమ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం ఒక ప్లాన్లో రాసుకొని నా దగ్గరికి రండి. ఎప్పుడైనా రండి. మీకు చక్కని పరిష్కారం చూపించి నేను పంపించగలను. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి అడగండి, పర్లేదు. తర్వాత ఒక్కోసారి నేను కొంచెం ఈ ప్లానింగ్ బిజీగా ఉన్నప్పుడు మాత్రం ఫోన్ విజిట్ చేయలేను. అంత మాత్రాన మీరు డిసప్పాయింట్ కాకండి. ఇంకోసారి చేయండి. లేదా అప్పుడు కూడా నేను లిఫ్ట్ చేయలేదు అంటే మాత్రం నేనే మళ్ళీ మీకు తిరిగి రిప్లై చేస్తాను. అలాగే కామెంట్ రూపంలో కూడా పెట్టండి, నాకు మెసేజ్లు పెట్టండి. మీకు ఏమైనా వాస్తు దోషాలు ఉంటే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. కంపల్సరీ ఆ రోజు సాయంత్రం లోపలగా మీకు మరీ ఫోన్ చేసి మీ ఇంటి యొక్క వాస్తు దోషం నివృత్తి కోసం నేను అది ఎలా చేస్తే బాగుంటుందని మీకు చెప్తాను. అలాగే అంటే కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు మాత్రం ఇది సరిపోదు. మీకు ఇదివరకే ఇల్లు నిర్మించుకొని మీరు వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం నన్ను సంప్రదించగలరు. ఫోన్ అన్నా చేయండి లేదా నా దగ్గరకు రండి. మీకు ఉచితంగా ₹1 కూడా తీసుకోకుండా మీ ఇంటి యొక్క వాస్తు దోషాలను నివృత్తి చేసి నేను మిమ్మల్ని తిరిగి హ్యాపీగా పంపించగలను. దయచేసి ఇది అందరూ గమనించుకోవాలని మనవి. ఇది మా గురువు గారి యొక్క ఉద్దేశం. ఆయన నాకు ఇలా చేయండి బాగుంటుందని అన్నారు కాబట్టి ఆయన ఆదేశం మేరకు నేను ఇలా చేస్తున్నాను. ఇందులో మాత్రం నా స్వార్థం కోసం కానీ ఎవరి స్వార్థం కోసం కాదు ఇది. నేను మాత్రం ₹1 తీసుకోకుండా మీకు వాస్తు దోషాన్ని తెలియపరిచి దాన్ని ఎలా చేసుకుంటే మీరు బాగుంటుందని మీకు తెలియజేసి మిమ్మల్ని హ్యాపీగా మీకు చేస్తాను. తర్వాత మీరు కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటుంటే మాత్రం అటువంటి వారు మాత్రం నేను మాత్రం ఆ ప్లేస్కి రావాల్సిందే. వచ్చి ఆ ప్లేస్ని చూసి అక్కడ మీకు ఇల్లు ఎంతవరకు యోగ్యమా కాదా అనేది నేను తెలుపగలను. కాబట్టి కొత్తగా ప్లాన్ తీసుకునే వాళ్ళు మాత్రం దయచేసి నాకు ఫోన్ చేస్తే నేను ఎప్పుడు వస్తాననేది నేను చెప్పగలను. ఇదివరకే కట్టుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం రండి. వచ్చి మీ
ఇంటి యొక్క వాస్తు దోషాలు నివృత్తి చేసుకుని వెళ్ళవలసిందిగా మనవి. థ్యాంక్ యూ.